సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం అప్పుడప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి అంకితా లోఖండే కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒక సినిమా అవకాశం కోసం తనను రాజీ పడాలని కోరారని, తాను స్పష్టంగా తిరస్కరించారని వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పవిత్ర రిష్తా సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అంకితా లోఖండే తర్వాత పలు టీవీ షోలు, రియాలిటీ షోలు, సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. 2021లో వ్యాపారవేత్త వికీ జైన్ ను వివాహం చేసుకున్న ఆమె ప్రస్తుతం కూడా టెలివిజన్ రంగంలో చురుగ్గా కొనసాగుతున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న అంకిత తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదురైన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. 19 ఏళ్ల వయసులో దక్షిణాది సినిమాలో అవకాశం కోసం ముంబైలో ఆడిషన్ కు వెళ్లినట్లు తెలిపారు. ఆడిషన్ అనంతరం సంబంధిత వ్యక్తి ఈ అవకాశం కావాలంటే రాజీ పడాలని చెప్పాడని, మొదట అతని ఉద్దేశం ఏమిటో తనకు తెలిసినా అయినప్పటికీ స్పష్టంగా చెప్పమని ఎదురు చూసినట్లు వివరించారు. చివరకు అతడు నిర్మాతతో పడుకోవాలి అని చెప్పాడని, దానికి తాను తీవ్రంగా స్పందించానని అంకిత తెలిపారు. నేను టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా అవకాశం కోసం అలాంటి రాజీలు చేసుకునే వ్యక్తిని కాదు అని అతని ముఖం మీద చెప్పినట్లు వెల్లడించారు. తర్వాత ఆ వ్యక్తి తన మాటను వెనక్కి తీసుకుంటూ అవకాశం ఇస్తానని చెప్పినా అలాంటి వాతావరణంలో పనిచేయనని, ఆ సినిమా తనకు అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అంకిత తెలిపారు. ఇక వ్యక్తిగత జీవితంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ తో చాలా కాలం ప్రేమలో ఉన్న అంకిత తర్వాత ఇద్దరు విడిపోయారు. అనంతరం 2021లో వికీ జైన్ ను వివాహం చేసుకుని ప్రస్తుతం కుటుంబ జీవితంతో పాటు టెలివిజన్ కార్యక్రమాలతో కొనసాగుతున్నారు.